Mind Media, the voice of India. Mind Media, the voice of India. మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం. వెల్కమ్ టు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. వెల్కమ్ టు టెక్ టాక్ విత్ కేపీ బీపీ విబి. ఈరోజు సెప్టెంబర్ 3, 2020 8:34 ఈస్టర్న్ స్టాండర్డ్ టైం, న్యూయార్క్ సమయం. భారత కాలమానం ప్రకారం సెప్టెంబర్ 4 శుక్రవారం తెల్లవారుజామున 6:04 శ్రీ సార్వరీనామ సంవత్సర దక్షిణాయన వర్ష ఋతువు భాద్రపద మాసం బహుళ విధియ. మరొక టెక్కీ టాక్ షోకి స్వాగతం. నా పేరు బీపీ భానుప్రకాష్ ఫ్రమ్ వాషింగ్టన్ డీసీ అండ్ మనతో పాటు కేపీ కనక ప్రసాద్ బైరాజు ఫ్రమ్ ఆల్బనీ, న్యూయార్క్. బీపీ ఎలా ఉన్నారు? సూపర్ 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 సూపర్. ఓకే, వెల్కమ్ టు ద షో అండి. ఇది లైవ్ షో. ఈ రోజు సెప్టెంబర్ 3, 2020. ఈ రోజు కానీ మీరు ఉంటుంటే మీరు ధారాళంగా ఫోన్ చేసి మాతో మాట్లాడండి. మా నెంబర్ వచ్చేసి 484-364-3471. ఇది యూఎస్ఏ నెంబరు. ఇండియా నెంబరు 988-555-5672. స్కైప్ అయితే మీరు డైరెక్ట్గా myInd.media అని యాడ్ చేసుకొని కాల్ చేయొచ్చు. మా యూట్యూబ్ ఛానల్ ఉందండి, మై ఇన్ మీడియా. ప్లీజ్ లైక్ అస్ అండ్ మా ట్విట్టర్ ఫాలో అవ్వండి, ఫేస్బుక్ అండ్ మా వెబ్సైట్ బోల్డ్ అండ్ ఎపిసోడ్స్ ఉన్నాయండి. అన్ని కావాలంటే అన్ని మీరు చూడొచ్చు, myindmedia.com. సో ఇది మేము 8 సంవత్సరాలుగా చేస్తున్న టెక్నాలజీ సంబంధించిన తెలుగులో వార్తా విశేషాలు. వారం అంతా మేము స్వీకరించిన మాకు నచ్చిన టెక్నాలజీ సంబంధించిన వార్తలను మీతో పంచుకుంటాం వారాంతంలో. ప్రతి గురువారం 8:30 ఈస్టర్న్ టైంలో జరుగుతుంది. వెల్కమ్ టు ద షో అండి. చెప్పండి బీబీ గారు, ఏం పట్టుకొచ్చారు? ఈరోజు చాలా విషయాలు మాట్లాడాలి. మొట్టమొదటగా అంటే మనకు నడుస్తున్న టాపిక్ ఏదన్నా ఉందా అని అనుకున్నా గానీ నడుస్తున్న టాపిక్ ఏం లేదు. నడుస్తున్న టాపిక్ ఏం లేదు. సో ఐ మీన్ ఈవెన్చువల్లీ మనకి రెగ్యులర్ టాపిక్ తో మొదలు పెడదాము. మన కోవిడ్ నడుస్తుంది కదా ఇప్పుడు. నడవడం పరిగెత్తుంది, అది ఎప్పుడు పడుకుంటుందో తెలియదు. మీరు అసలు దెబ్బ బలే కొట్టారు. నా పరిగెడుతుందని. నడవటం కదా, పరిగెత్తుంది. సో కోవిడ్ పరిగెడుతున్నందుకు అందరు మూతికి ముక్కుకి ఏదో పెట్టుకొని కష్టపడుతున్నారు జనాలు. అవును. సో దానికి అంటే ఈ మాస్కులు అన్నవి పెద్ద తలనొప్పిగా తయారైనాయి. ఎల్జీ కంపెనీ వాళ్ళు ఒక మాస్క్ లోపల ఎయిర్ ప్యూరిఫైయర్ పెట్టారు. అంటే అది మీకు మాస్క్ కింద పనిచేస్తుంది కాబట్టి ఒక పెద్ద యూనిట్ లాగా ఉంది. అది చాలా పెద్ద యూనిట్ లాగా ఉంది. అది పోర్టబుల్ ఎయిర్ ప్యూరిఫైయర్ అని చెప్పొచ్చు దాన్ని. బేసిక్ గా తలకు హెల్మెట్ పెట్టుకున్నట్టు మూతికి ఒకటి పెట్టుకుంటాం హెల్మెట్. అంత ఉంది అది. చూడబోతే చిన్న సగం హెల్మెట్ లో 1/4 అనుకుందాం, అంత ఉంది అది. అది చూసినప్పుడల్లా నాకు ఈ స్పేస్ మూవీలో పెట్టుకుంటారు చూసావా జనాలు? అవునవునవును. అట్లా స్పేస్ లో సినిమాలలో పెట్టుకునే బ్యాచ్ ఎట్లా ఉంటారో ఆ టైపు. లేకపోతే యూనో ఈ అగ్ని ప్రమాదం అగ్నిమాపక దళం వాళ్ళు పెట్టుకొని ఇలా గట్టిగా భారంగా పీలుస్తా ఉంటారు. ఆ టైపులో బేసిక్ గా రసాయన ఇదేంటి కెమికల్ వెపన్స్ ప్రయోగించే ముందు సైంటిస్టులు పెట్టుకుంటారు చూడండి. అటు ఇటు 2 బొక్కలు ఉంటాయి, పెద్దగా ఉంటుంది మూతికి. అంటే మనం సినిమాల్లో బాగా చూస్తుంటాం కదా, అది ఈజీగా ఎక్కుద్దని చెప్తున్నా. ఆ విధంగా రైట్ గా ఒక పెద్ద ఇట్లా ఒక బిల్లల్లాగా ఉంటాయి అవి. అవి వెంటిలేటర్స్, అవి బాగుంటాయి. సో ఇదేంటి, ఎయిర్ ని ప్యూరిఫై చేస్తుందా? పోర్టబుల్ ఎయిర్ ప్యూరిఫైయర్. ఇది ఎయిర్ ని ప్యూరిఫై అంటే గాలి. ఇప్పుడు మామూలుగా ఏ ఎయిర్ ప్యూరిఫైయర్ అయినా కూడా మీకు ఒకటి ప్యాడ్ ఉంటది కదా మామూలుగా. అవును, ఫిల్టర్ ఉంటుంది లోపల. ఫిల్టర్, ప్యాడ్ అన్నాను, చిచి ప్యాడ్ అన్న పదం బాగుండదు. ఫిల్టర్ ఉంటది. సో వీళ్ళ ఫిల్టర్ దాంట్లో పెట్టి చిన్న బ్యాటరీతోని ఫ్యాన్స్ పెట్టారు అనమాట. ఓకే, ఆ బ్యాటరీ ఫ్యాన్స్ పెట్టి ఫిల్టర్ పెట్టినందుకు ఏమైందంటే అది ఇట్స్ యూనో మీకు కాకపోతే ఇంకా సెన్సర్స్ కూడా పెట్టారట.
సెన్సర్స్ పెడితే ఏంటంటే ఆ సెన్సర్స్ మీరు గాలి పీల్చినప్పుడు వదిలినప్పుడు ఆ ప్రెషర్ వస్తుంటది కదా, అప్పుడు ఇప్పుడు మీరు ఆహా అని గాలి వదిలారనుకోండి, అప్పుడు అది ఏదో చిన్న ఫ్యాన్ అది తిరుగుతూ ఉంటది, దాని మీద పడకుండా ఫ్యాన్ స్పీడ్ మీరు పీలుస్తున్నారా లేకపోతే వదులుతున్నారా అన్న దాన్ని బట్టి ఫ్యాన్ స్పీడ్ కూడా మారుతుంది. యాక్చువల్లీ ప్రెటీ గుడ్ ఉంది ఇది ఇది వండర్ఫుల్. బాగుంది. అంటే కాకపోతే అలాంటి అద్దాలు పెట్టుకునే వాళ్ళకి పెద్ద అనువుగా ఉండకపోవచ్చు, అందులో సగం మందిని తీసేయాలి. ఎందుకంటే చెవులకి బ్యాండ్లు ఉన్నాయి, దాని మీద ఇవి నిలబడాలంటే అద్దాలు ఉండే ఆ కాళ్ళు కొంచెం కష్టం. ముక్కుకు దాదాపు దగ్గరకు వచ్చింది, లావుగా ఉంది, దాని మీద మళ్ళీ బ్రిడ్జి నోస్ బ్రిడ్జ్ మీద ఉండాలంటే కొంచెం ఇబ్బందికరమైందే. సో నేను అద్దాలు వాడతాను కాబట్టి మేబీ ఇది నాకు సంబంధించింది కాదు. అంటే బేసికల్లీ నాకు దీంట్లో నాకు నచ్చిన విషయం ఏమిటంటే మీరు సింపుల్ గా దాన్ని అవి ఓపెన్ చేసుకొని మళ్ళీ ప్యాడ్ అనబోతున్నా పేడలా. సో ఇది ఒక విషయం మీకు స్పిన్ వేస్తున్నా, ఎయిర్ ప్యూరిఫైయర్ అంటే ఏంది? డస్ట్ తీసేస్తుందా? ఇది మనకు వైరస్ కదా పోవాలి. ఎయిర్ ప్యూరిఫైయర్ వేరు కదా. అంటే బేసికల్లీ రకరకాల ధూళి కణాలు, ఈ ధూళిలో ఉండే అంటే ఎయిర్ బార్న్ బ్యాక్టీరియా కూడా, లేకపోతే ఆ ఫిల్టర్ ఈ మొత్తంలో ఉన్నది ఏంటంటే ఆ ఫిల్టర్ ను బట్టి ఉంటది కేపీ. ఇది ఫిల్టర్ ద్వారా ఫిల్టర్ లోనే దాని మజా ఉంటది. అది అంటే ఆ ఫిల్టర్ మీరు ఎంతగా చేయగలిగితే ఆ ఫిల్టర్ అంత ఉంటది అన్నమాట. సూపర్ సూపర్. సో జనాలు ఏంటంటే మన వాళ్ళు దీంట్లో ఏదో జరుగుతుంది అని అనుకుంటారు, ఏం ఉండదండి. అది మామూలుగా గాలి వచ్చే గాలిని అది ఫిల్టర్ ద్వారా ఆ ఫ్యాన్స్ కొడతాయి, ఆ ముక్కు లోపలికి అంటే ఆ ఛాంబర్ లోంచి వచ్చిన తర్వాత ఏంటంటే ఏమన్నా ధూళి కణాలు, ఈ బ్యాక్టీరియా ఇవి ప్రెటీ మచ్ నార్మల్ అయిపోతాయి. అంటే ఫిల్టర్ ద్వారా ఫిల్టర్ అవ్వబడి వస్తాయి. సో అది దాని విషయం. ఇంకా ఇంట్రెస్టింగ్ అది. అయితే వీళ్ళు కోవిడ్ అనుకోలేదట, కోవిడ్ తో సంబంధం లేకుండానే వీళ్ళు చేశారు. సో ఇది మన పాండమిక్ రాకముందే ఇది ప్రొడక్షన్ లో ఒక మ్యానుఫ్యాక్చరింగ్ లో ఉన్న ప్రోడక్ట్ ఇది. ఇన్నోవేషన్ జరుగుతా ఉంది దాని మీద. ఓకే, సో ఇదే వీళ్ళతో ప్రాబ్లం ఏంటంటే అదేంటి అన్ని ఉన్నట్లు శనన్నట్లు ఎల్జీ వాళ్ళకి ఏదో వచ్చింది. ఇంత మంచి ఉండి కూడా టయానికి వదలరు చూడండి, మొత్తం వ్యాక్సిన్ వచ్చాక వదులుతారు వీళ్ళు. వ్యాక్సిన్ వచ్చాక వదులుతారు కానీ అట్లీస్ట్ ముందు టెక్నాలజీ అంతా పర్సనల్ హైజీన్ అంటారు కదా, అంటే వ్యక్తిగత శుచి శుభ్రత. ఐ డోంట్ నో, ముందు ఉండాలి, పరిగెత్తాలి వీళ్ళు. అది వీళ్ళు పరిగెత్తాలి గేమ్ లో ఉండాలంటే అని చెప్తున్నా. ఎల్జీఎం ఇప్పుడు ఏమి రావాలి కదా ఇటువంటి సెగ్మెంట్ లో వాళ్ళు షేర్ గాని పెట్టుకున్నారంటే ఇప్పుడు స్లోగా ఐఫోన్ కాదు, ఫోన్ శానిటైజర్స్ అని చిన్న చిన్న బాక్సులు అని ఇవన్నీ ఇట్లా వస్తున్నాయి, యాక్సెసరీస్ అన్ని. బిగ్ మార్కెట్ ఇది. ప్యూరికేర్ ఎల్జీ వారి ప్యూరికేర్ అండ్ వండర్ఫుల్ ఉంది. సో డెఫినెట్లీ వర్త్ ఇట్. వండర్ఫుల్. ఓకే, సో నెక్స్ట్ మీకు గుర్తుందా రీసెంట్ గా మీరు ఐ థింక్ ఎల్జీ వాళ్ళది ఒక ప్రొజెక్టర్ గురించి పట్టుకొచ్చారు. నేను దగ్గరకు వచ్చి పెడతాను, స్క్రీన్ మీద వెనక మౌంట్ చేయబని లేదు, దగ్గర పెడితే ఆడ నుంచి కొడుతుందని అన్నారు కదా. దగ్గర నుంచి వైడ్ గా ఇచ్చే ప్రొజెక్టర్ గురించి చెప్పానా? ఒకటి వచ్చింది కదా, అటువంటిదే మెల్లగా శాంసంగ్ ఒకటి దింపింది. దాని ప్రైస్ ఇంకా తెలియదు, గ్యారంటీ ఎక్స్పెన్సివ్ ఉంటుంది. కాకపోతే దీంట్లో ఏంటంటే వెరైటీ, ఆల్మోస్ట్ నువ్వు గోడ దగ్గరికి వెళ్ళేసి గోడకు టచ్ చేస్తూ పెట్టచ్చు అనమాట. అంటే దగ్గరగా పెడితే మనకు స్క్రీన్ రాదు కదండి. వస్తుంది, అదే మరి ఇక్కడ వెరైటీ. 120 ఇంచెస్ 130 ఇంచెస్ వరకు వెళ్తుంది అనమాట. అది ఏంటి 4K 2800 లూమెన్స్
బ్రైట్నెస్ తోటి. ఇంట్రెస్టింగ్. సో అందులో స్మార్ట్ టీవీ ప్లాట్ఫామ్ ఉంది, HDR 10+ టెక్నాలజీ ఉంది, సబ్ ఊఫర్ బిల్ట్ ఉంది, అందులో అకోస్టిక్ సౌండ్, సరౌండ్ సౌండ్ బిల్ట్ ఇన్. సో అది చిన్న ఒక మనకు పాత ప్లే స్టేషన్ లాగా ఉంటది అనమాట, లేకపోతే పాత Xbox అంత ఉంటది కొంచెం వెడల్పుగా. కానీ ఆ క్వాలిటీ ఆఫ్ ద పిక్చర్ ఇట్స్ లైక్ మీకు ఒక తెల్ల గోడ ఉంటే చాలు, 120 inches జస్ట్ దాని దగ్గరికి వెళ్ళి పెట్టేస్తే భూమ్ మొత్తం వచ్చేస్తుంది అనమాట. ఇది చాలా చాలా బాగా అనిపించింది. ఇది తొందరలో USA, యూరోప్, కొరియా తొందరలో ఈ లేటర్ ఇన్ దిస్ ఇయర్ వస్తుందండి. సామ్సంగ్ ఐ డోంట్ నో, చాలా క్రేజీగా పోతా ఉంది ఇప్పుడు, భయంకరమైన అందరు నోళ్ళ నాంతో ఉంది, కొత్త కొత్త ఐటమ్స్ రకరకాలుగా ఆల్ ఓవర్. యూట్యూబ్ వెళ్తే మనం టెక్నాలజీ అది ఇది చూస్తూ ఉంటాం కదా, రివ్యూస్ ఇవి ఎక్కడ పడినా టక సామ్సంగ్ ఇవి. ఇప్పుడు ఇంకా యూట్యూబ్ ఇంకా యాపిల్ త్వరలో దింపుతారు అనుకుంటాయి కొత్తవి, బట్ రియల్లీ గుడ్ జాబ్. అండ్ సామ్సంగ్ ఇవి ఫోల్డ్ ఒకటి బాగా హిట్ అవుతుంది, నోట్ 20 అల్ట్రా సూపర్ హిట్, బాగా కొంటున్నారు. నోట్ 20 సామ్సంగ్ గెలాక్సీ నోట్ 20 మంచి రివ్యూస్ ఉన్నాయి, టాప్ నాచ్ లో ఉంది, కెమెరా టాప్ నాచ్ ఉంది, అండ్ బిల్డ్ క్వాలిటీ, ఆ కెమెరా అది ద వే ఇట్ ఈస్ ప్రొజెక్టెడ్ మ్యాన్లీగా, మస్క్యులర్ అండ్ మ్యాచిస్మో అట్లుందనమాట అది. అండ్ ఇట్స్ గెటింగ్ గుడ్ రివ్యూస్, వెరీ గుడ్ రివ్యూస్. సో ఇట్స్ గుడ్. సో చూస్తూనే ఉండండి, తొందరలో మన ఇంట్లో పెట్టుకునే ప్రొజెక్టర్ గోడ దగ్గరికి వెళ్ళి పెట్టేసుకొని ఆన్ చేసుకొని చూసుకోవడం అనమాట. 4K అనే వాల్, 120 inches, సూపర్ డూపర్. కనీసం 3000 ఉంటుంది అనుకుంటున్నాను నేను. బట్ ఎనీవే, తర్వాత ఇంకొక సామ్సంగ్ న్యూస్ ఉంది, అది చెప్పి ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం అండి. సామ్సంగ్ న్యూస్ ఏంటి? యాక్చువల్లీ సామ్సంగ్ వాళ్ళది 5G ఫోన్ ఒకటి వచ్చింది. 5G అది దాని గురించి నేను మాట్లాడదాం అనుకున్నాను, ఎందుకంటే ప్రజలందరూ ఓకే చెప్పండి. అంటే ఇది 5G ఫోన్లు ఇప్పుడు రేట్ ఎక్కువ, చీపెస్ట్ ఇండియా ఇప్పుడు భారతదేశంలో, ఇండియాలో వచ్చిందో లేదో మరి 5G నెట్వర్క్ అన్ని చోట్ల, బట్ అమెరికాలో మాత్రము ఇది ఇంకా 5G నెట్వర్క్ చింపేస్తుంది ఇది. రేట్ ఓకే ఇంకా రాలేదు, ఏ మాట కామాట చెప్పుకోవాలి మనకు, రాలేదు ఇంకా ఈ 5G 100% 5G అని. కొన్ని సిటీస్ లో మాత్రమే ఉంది, మనకు కూడా US లో కూడా. ఇంకా ఇండియాలో రావాలి అంటే వి డోంట్ నో. ఇది సామ్సంగ్ గెలాక్సీ A42 దీని పేరు. ఏంటండి A51 57కి వెళ్తే మళ్ళీ ఎన్నికి వెళ్ళారు ఇప్పుడు 42 అని? వీళ్ళు అర్థం కాదు నాకు నెంబరింగ్ ఏ విధంగా ఇస్తారనేది. అయితే A51 5G అన్నది $499 రిలీజ్ చేశారు ఈ మధ్య. ఇది 42, అది A51 అంటే దాని వెనక్కి వెళ్ళింది. సో ప్రైసింగ్ ఎక్కడ నాకు చిక్కి చావట్లేదు దీన్ని. ఐఎమ్ నాట్ ఏబుల్ టు గెట్. బట్ నేను చెప్పేది 42 5G. ఓకే, అది ఇంకా రాలేదు కదా, రిలీజ్ అనౌన్స్మెంట్ చేశారు, ప్రైసింగ్ ఇవ్వాల. ఓకే ఓకే. సో మనకు జనరల్లీ మనం ఇట్లాంటి వెరైటీవి మన శ్రోతలకు చెప్తాం కదా. ఇది ఆల్మోస్ట్ సామ్సంగ్ గెలాక్సీ S6 గానీ నోట్ లెవెల్లో ఫిట్ అండ్ ఫినిష్ ఉంది. ఓకే ఓకే. వెనకాల 4 కెమెరాలు, క్వాడ్ కెమెరా, 4 కెమెరాలు. ఐ నో 4 కెమెరాలు. అండ్ ఎవరు ఉంటారు వీళ్ళ టార్గెట్, ప్రతి ప్రోడక్ట్ కి ఒక టార్గెట్ ఉంటది అనమాట, ఒక కస్టమర్ బేస్ ఉంటది, వీళ్ళని టార్గెట్ చేస్తూ మనం తీస్తున్నామని ఉంటది. ఇది రిలీజ్ చేసినప్పుడు వీళ్ళు ఎవరు దృష్టిలో పెట్టుకొని తీసుకుంటారు అంటే, స్టూడెంట్సా లేకపోతే ముసలి వాళ్ళ, రూరలా, ఏదో ఉంటది కదా. ఇది ఫస్ట్ దీని ప్రైస్ వాళ్ళు చెప్పి చావట్లేదు కాబట్టి మనం దీని మీద కామెంట్ చేయకూడదు. అరౌండ్ 300-400 లో ఉంటది చీప్ అంటే. ఇంకా అదే ప్రస్తుతానికి దీనికన్నా పెద్దది $500. అంటే ఇది దాదాపు 100 తక్కువ ఉండాలి. 400 అంటే ఇండియాలో అయితే అది 30,000 అన్నమాట.
30,000 ఫోను. బట్ 30,000కి 4 కెమెరాలు, ఒకటి 48 మెగాపిక్సెల్ కెమెరా, ఒకటి 8, ఒకటి 5, ఒకటి 5. ఏం చేసుకుంటారు ఒక్క నిమిషం. ఫ్రంట్ వచ్చేసేసి 20 మెగాపిక్సెల్ కెమెరా అండ్ డిస్ప్లే 6.6 ఇంచ్, చాలా పెద్ద డిస్ప్లే, చాలా పెద్దది. 6.6 అంటే పెద్దది, రైట్? 5000 మిల్లియాంప్ బ్యాటరీ. 5,000 మిల్లియాంపులు అంటే ఏంటంటే మీకు ఖచ్చితంగా అది 1 రోజు, 2 రోజులు, 3 రోజుల వరకు కూడా వస్తుంది, మీరు ఇవన్నీ వాడకుండా అన్ని డిమ్ చేసి పెట్టుకుంటే. సో ఇది డెఫినెట్లీ ఏమంటారు, కొంచెము తక్కువ ధరకి ఎక్కువ ఫీచర్లతో ఉన్నటువంటి ఫోన్. తక్కువ ధరకి ఎక్కువ ఫీచర్లు వచ్చేటువంటి ఫోన్ ఇది. బాగుంది. సో యా, బాటమ్ లైన్ ఏంటంటే అన్ని $1000 ఫోన్లు ఉండడం తప్పు నా దృష్టిలో. సామాన్యుడికి కూడా 5G నెట్వర్క్ అందుబాటులో రావాలి. ఇప్పుడు మోటరోలా ఉంది కదా, మోటరోలా 5Gకి అవి కూడా 300-400 తక్కువ అమ్మడే. ఐ మీన్ నాకు తెలిసి అయితే యుఎస్ లో మీకు 300-400 అనేది చీపర్. ఎందుకంటే దీని ముందు మీరు పెద్ద గీత గీసారనుకోండి, 1200, 1000, 1300 గీత, 350 అనేది ఇప్పుడు పిక్సెల్ 4a రిలీజ్ చేస్తే అందరూ లబలబ కొట్టుకుంటారు, ఎందుకంటే అది 350 కాబట్టి. ఐఫోన్ ఎస్ఈ రిలీజ్ అయితే అరుస్తున్నారు, ఎందుకంటే 350 కాబట్టి. పిక్సెల్ 5G నెట్వర్క్ కాదు కదా. ఇట్స్ ఓకే. ఐ మీన్ 5G అనేది ప్రస్తుతానికి ఇంపార్టెంట్ కాదు, ఎందుకంటే అది ఇంకా 4G లాగానో LTE లాగానో లేదు. అది వచ్చినప్పుడు మీరు వద్దన్నా కూడా ఇవన్నీ పెట్టేస్తారు, వద్దన్నా కూడా, డౌట్ లేదు దాంట్లో. కానీ ఇప్పుడు 5G కోసమని అది కొనటం అనేది నా దృష్టిలో అది వేస్ట్. ఎందుకంటే ఎక్కడా లేదు 5G. ఇప్పుడు మా ఊర్లో లేదు. మీ ఊర్లో ఉందా 5G? మేరీల్యాండ్ లో ఏదో ఒక పెద్ద సిటీలో పెట్టి ఉంటారు, మీ ఊర్లో లేదు కదా. అంటే వస్తుంది, అది ఎప్పుడు వస్తుంది? మీరు ఇంకొక సంవత్సరంలో, మనం వచ్చే సంవత్సరం ఈ టైం కల్లా వచ్చేస్తుంది, నా గెస్ ప్రకారం వస్తుంది. అప్పటికి వస్తుంది. సో 350 అనేది కొత్త ప్రైస్ పాయింట్ వస్తుంది. 350, 1000 అనేది ఇప్పుడు లగ్జరీ, $350 అనేది కొత్త మిడిల్ క్లాస్ అనుకోండి. కొత్త కేటగిరీ క్రియేట్ అవుతుంది, 350 కేటగిరీ. ఆ కేటగిరీలోకి ఈ మధ్య రకం ఫోన్లన్నీ వెళ్తున్నాయి, కొంచెం ట్వీక్ చేసి. ఇప్పుడు ఆ 350 కేటగిరీలో ఉన్న ఎక్సలెంట్ ఫోన్ వచ్చేసి 2 ఐఫోన్ ఎస్ఈ, పిక్సెల్ 4a. మీకు యాపిల్ ఎకో సిస్టమ్ లో ఉంటే ఐఫోన్ ఎస్ఈ తీసుకోండి, బ్రహ్మాండంగా ఉంది ఫోన్, నేను వాడుతున్నాను కూడా. పిక్సెల్ 4a బ్రహ్మాండమైన టాప్ నాచ్ కెమెరా, అంత తక్కువలో మీకు వస్తే తీసుకోండి. రెండిట్లో ఉన్న ఒకే ఒక్క డిఫరెన్స్ ఏంటంటే ఐఫోన్ 4a వాటర్ ప్రూఫ్ కాదు, ఎస్ఈ వాటర్ ప్రూఫ్. అది చిన్న పని, అది పెడితే ఎంత బాగుంటుంది 4aకి. గూగుల్ కి బ్రెయిన్ ఉండదు ఒక్కోసారి. ఎనీవే, ఓకే, బిఫోర్ ఒక చిన్న ఇది ఓకే వచ్చాక చెప్తాను, ఎందుకంటే ఇది ఒక క్రోమ్ ఎక్స్టెన్షన్. ఈ ఎక్స్టెన్షన్ తోటి మనకు మంచి కూపాన్స్ అవి వస్తాయి. ఇది ఐ థింక్ ఇండియాలో వాళ్ళకి ఈ కూపాన్స్ ఇండియాలోనా? ఇక్కడ ఈ ఇండియాలో కూడా ఇవ్వాలి, రేపు అమెజాన్ ఇవన్నీ వచ్చేస్తున్నాయి కాబట్టి వాళ్ళకి కూడా గ్యారంటీ ఉపయోగం ఉంటుంది. వచ్చాక చెప్తాను, ఇది చాలా బాగుంటది. అండ్ ఇది ఇన్నోవేటివ్ గా ఎట్లా అంటే చుచ్చుకొని పోయి చేస్తూ ఉంటది పనులని. అది క్రీపీ కాదు, అదేమి కొంచెం హ్యాకింగ్ లేకపోతే మంచిది కాదు. ఇది రెప్యూటెడ్, రికమెండెడ్ అండ్ గుడ్ వన్. దీని గురించి రాగానే మాట్లాడదాం. ఓకే, ఆల్రైట్. మీరు వింటున్నది టెకీ టాక్ విత్ కేపీ బీపీ విబి. వెల్కమ్ బ్యాక్ టు టెకీ టాక్ విత్ కేపీ బీపీ విబి. ఈరోజు సెప్టెంబర్ 3, 2020 షో లైవ్ ప్రత్యక్ష ప్రసారం. కేపీ, ఆర్ యు బ్యాక్? కేపీ గారు ఎటు పోయారు? యా బీపీ వచ్చేసాము. వెల్కమ్ బ్యాక్ అండి. ఇందాక వెళ్ళే ముందు మన చెప్పండి ఏదో చెప్తా ఉన్నారు, అది ఊరించారు. క్రోమ్ ఊరించే లాంటి తీయటి పదార్థం ఇది. దీని పేరు హనీ. HONEY, హనీ, తేనె. ఇదేమిటంటే క్రోమ్ బ్రౌజర్, మనం అందరూ తెలిసిందే, గూగుల్ క్రోమ్ బ్రౌజర్ మనం అందరం వాడతాము.
రైట్. డెస్క్టాప్ లో వీటికి బ్రౌజర్ కి ఎక్స్టెన్షన్స్ అని ఉంటాయి, లైక్ యాడ్ బ్లాకర్ కానీ అని. ఓకే గో హెడ్. మీకు ముందే ఇప్పుడు అంటే మళ్ళీ మీరు ఓకే చెప్పండి. కొరుకుతాను. యాడ్ బ్లాకర్ అని, లేకపోతే గూగుల్ ట్రాన్స్లేటర్ అని, రకరకాల లేకపోతే జీమెయిల్ హెల్పర్స్, లేకపోతే స్పెల్ చెక్కర్స్, సో మెనీ ఎక్స్టెన్షన్స్ ఉంటాయి. ఇందులో మనము షాపింగ్ చేసేటప్పుడు మనకు ఇది హెల్ప్ చేయడానికి ఉన్న ఒక ఎక్స్టెన్షన్ వచ్చేసి హనీ. దీని వెబ్సైట్ వచ్చేసి joinhoney.com, joinhoney.com. క్రోమ్కి వెళ్ళి ఎక్స్టెన్షన్లోకి వెళ్ళి హనీ అని సెర్చ్ కొడితే కనిపిస్తుంది. ఒక ఆరెంజ్ కలర్ స్క్వేర్ మీద హెచ్ అని ఉంటుంది. ఇది దీనివల్ల ఏమిటి ఉపయోగము, ఏం చేస్తుంది? సపోజ్ అమెజాన్కి వెళ్ళారు అనుకోండి. అమెజాన్లో మీరు ఒక ప్రోడక్ట్ మీదకి వెళ్తే అది ఆటోమేటిక్గా ఆ వెబ్సైట్లో ఉన్నది చదివి ఆ ప్రోడక్ట్ ఏదైతే ఉందో దాని దగ్గర ఒక చిన్న హెచ్ ఐకాన్ వస్తుంది. అది మీరు మౌస్ పెట్టారనుకో అక్కడ అది చెప్తుంది ఒరిజినల్ ప్రైస్ ఎంత ఉంది, ఇప్పుడు ఎంత దిగింది, ఇంకా నువ్వు దీన్ని వాచ్ చేస్తావా, దీని గురించి అబ్జర్వ్ చేస్తావా, ఈ ప్రైస్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. అది నొక్కితే నీవు ఎంత ప్రైస్ వచ్చినప్పుడు నీకు అలర్ట్ చేయాలి, ఎంత ఇన్ని రోజుల వరకు దీన్ని నేను చూడాలి, ఇవన్నీ ఆప్షన్స్ వస్తాయి. అది పెట్టి మీకు వదిలేస్తే ఆ ప్రైస్ పొరపాటున అది హిట్ అయితే మీకు అలర్ట్ వస్తుంది. అంటే మీరు ఇటువంటివన్నీ మీరు దాంట్లో పెట్టేయచ్చు అనమాట అకౌంట్ తీసుకుంటే. అట్లాగే మీరు శాంసంగ్కి వెళ్ళారనుకోండి, లేకపోతే ఏదో ఒక వెబ్సైట్కి వెళ్ళారనుకోండి, అక్కడ మీరు ఏదైనా కొంటున్నారనుకోండి, ఇది ఏం చేస్తుందంటే అక్కడ ఒక ఆప్షన్ ఇస్తుంది, దేర్ ఆర్ కొన్ని కూపాన్స్ ఉన్నాయి బాబు ఈ శాంసంగ్ సంబంధించి, నీ కూపాన్స్ ఏమన్నా అప్లై చేయమంటావా అని అడుగుతుంది మిమ్మల్ని. అంటే మనం అన్ని కూపాన్స్ చేతిలో పెట్టుకొని ఉండం, మనం ఒకళ్ళు ఎవరో చెప్తే మనకు తెలుస్తుంది, లేకపోతే పొరపాటున ఎక్కడ చూస్తాము. కానీ ఇది కలెక్ట్ చేసి పెట్టుకుంటుంది. కార్ట్కి వెళ్ళినప్పుడు ఇన్ని కూపాన్స్ ఉన్నాయి, ఒక 10 కూపాన్స్ నీకేమైనా ట్రై చేయమంటావా అంటది. నువ్వు ట్రై చేయమంటే ఇది ఆటోమేటిక్ గా మీ కళ్ళ ముందే ఆ 10 కూపాన్లు అప్లై చేసి ట్రై చేస్తుంది. ఒక్కోసారి లక్కీగా $20 దాంట్లో ఆఫ్ వచ్చేస్తుంది మీకు తెలియకుండా. సో ఇట్లా రకరకాల సైట్లలో ఏ సైట్కి వెళ్ళినా షాపింగ్ లోకి వెళ్తే ఇది మీ కంపానియన్ లాగా ఆటోమేటిక్ ఇంటిగ్రేట్ అయిపోతుంది వెబ్సైట్ లో. ఎట్లా చేస్తాడో ఏం వెబ్ సర్వీస్ లో వాడతాడో తెలియదు, కానీ చూడటానికి మాత్రం చాలా చక్కగా ఉంటది. ఇది స్పామ్స్ కాదు, మంచిది. అంటే వీటన్నిటి మీద ఏంటంటే వీళ్ళు అకౌంట్ క్రియేట్ చేసుకొని మీరు షాపింగ్ చేస్తూ ఉంటే వీడు హనీ పాయింట్స్ అని యాడ్ చేసుకుంటా ఉంటాడు. అట్లా ఒక్కసారి అంటాడు, నువ్వు దీంట్లో ఇది ఎంత కొంటున్నావు అనుకో, ఇన్ని పాయింట్స్ వస్తాయి, ఇది వర్త్ ఇన్ని $, నువ్వేం చేయకుండానే వాడు నీకు చూపించినందుకు వాడు సమ్హౌ డబ్బులు సంపాదించుకుంటాడు. తర్వాత మీరు ఏదైనా కొంటున్నప్పుడు ఆ పాయింట్స్ మీరు యాడ్ చేస్తే వాడు డిస్కౌంట్ అప్లై చేస్తాడు. సో ఇట్లా రకరకాల ఉన్నాయన్నమాట. హనీ అనే ఎక్స్టెన్షన్ యాడ్ చేసుకుని క్రోమ్ లో మీరు షాపింగ్ చేస్తే ఇవన్నీ కూడా మీకు తెలియకుండానే మీకు హెల్ప్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు ఇది ఎక్స్టెన్షన్ ఎవరిది? హనీ అనే కంపెనీది. ఓకే, అంటే అది గూగుల్ కి సంబంధించినటువంటిది కాదు. గూగుల్ క్రోమ్ ఎక్స్టెన్షన్స్ అన్ని గూగుల్ కాదు కదా, ఆబ్వియస్లీ కాదు. సో గూగుల్ క్రోమ్ బ్రౌజర్ లో ఈ మధ్య అందరు లాగాన్ అవుతున్నప్పుడు వాళ్ళ సొంత డీటెయిల్స్ పెడుతున్నారు. సొంత డీటెయిల్స్ పెడుతున్నారు అంటే వాట్ యు మీన్? అంటే క్రోమ్ లోకే లాగిన్ అయి ఉంటారంటావా? జనరల్లీ స్పీకింగ్ ఏంటంటే జనాలు క్రోమ్ లో వాళ్ళ జీమెయిల్ కి టైఅప్ అయి ఉంటది మొత్తం. రైట్, జీమెయిల్ కి టైఅప్ అయి ఉంటది. జీమెయిల్ కి టైఅప్ అయి ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళ మొత్తం డీటెయిల్స్ అంటే వాళ్ళ లాగిన్లు, దాని నుంచి జీమెయిల్ ద్వారా లాగాన్ అయ్యేటువంటి వేరే వెబ్సైట్ల అన్నిట్లలో కూడా అది వెళ్ళిపోతుంది. కరెక్ట్. ఓకే, సో ఇన్ దట్ ఆ లెక్కలో దీని వల్ల సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ ఏముంటాయి? ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే బ్రౌజర్ లో ఎక్స్టెన్షన్స్ బోలెడు ఉంటాయి, బట్ అది పెట్టగానే అది ఏం చేస్తుంది అనేది మనకు తెలియదు. మీరు క్రోమ్ కు జీమెయిల్ లాగిన్ అవ్వటానికి ఈ ఎక్స్టెన్షన్ సంబంధం లేదు. మీరు షాపింగ్ చేసేటప్పుడు మాత్రమే ఆ షాపింగ్ కార్ట్ దగ్గర అసిస్టెంట్ వస్తుంది అంతే. అలాగే అంటారు. ఓకే, యా, ఇది రికమెండెడ్. ఓకే, మీకు ఇంకా సాటిస్ఫాక్షన్ కావాలంటే మన MKBHD రికమెండ్ చేశాడు. ఓ ఓకే, మార్కస్ బ్రౌన్లీ. యా, సో ఇది భారతదేశంలో కూడా వర్కౌట్ అవుతుందనే అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ ఫ్లిప్కార్ట్లు, ఈ
ఇవన్నీ కూడా ఇవాళ రేపు గీల్స్ అనేది కామన్ అయిపోయింది. ఒకప్పుడు అది ఆశ్చర్యంగా ఉండేది, డీల్స్ అంటే ఏంటి, కూపాన్స్ అంటే ఏంటి అనేవాళ్ళు. ఇప్పుడంతా మామూలు అయిపోయింది. ఇట్స్ ఆల్ సేమ్. మనం ఇక్కడ మన థ్యాంక్స్ గివింగ్ లాగానే అక్కడ కూడా కృతజ్ఞతల పండగ ఏదో ఒకటి జరుగుతా ఉంది. కృతజ్ఞతల పండగ మీరు అసలు క్యా బాత్. సో ఓకే, ఈ అంటే నాకు భయం ఉంది, అందుకని మన శ్రోతల కోసం లేదు, మీరు భయపడద్దు. నేను వాడుతున్నాను. నేను ఏ స్థాయిలో ఉన్నానంటే యాక్చువల్లీ మన అసలు ఇది సభాముఖంగా చెప్పాలి శ్రోతలందరికి కూడా. అయ్యలారా అమ్మలారా, మీరు ఎక్కడి నుంచి విన్నా కూడా గూగుల్ క్రోమ్ మనం ఏం చేస్తున్నామో మొత్తం పట్టేస్తుంది. కాబట్టి దాన్ని ఎట్లన్నా పక్కన పడేసి కానియడానికి డక్ డక్ గో అనే ఒకటి ఉంటది. DUCKG నేను వాడుతున్నాను, బాగుంది అది. డక్ డక్ గో, మీరు డక్ డక్ గో బ్రౌజర్ ఎక్స్టెన్షన్ ని మీరు పెట్టుకుంటే ఏమవుతుంది అంటే మీ క్రోమ్ మొత్తం అంతా మీరు సెర్చ్ కొట్టినా కూడా అది డక్ డక్ గో అన్నది గూగుల్లోంచి బయటపడి వచ్చి ఇంకొక మన సెర్చ్ ఇంజిన్ తయారు చేసినటువంటి కంపెనీ అది. సో వాళ్ళ దాంట్లో ఏంటంటే మీరు చేసే మీ సెర్చ్ వ్యవహారాలు ఏవి గూగుల్కి తెలియవు. అంటే ఇక్కడ నేనేదో దొంగ వ్యవహారాలు చూస్తున్నా, లేకపోతే వెళ్ళకూడని చోటికి వెళ్తున్నా అని కాదు. ఇట్స్ జస్ట్ దట్ లైక్ వాడికి ఎందుకు మనం ఏం చేసేది అన్నది. సో ఆ నేపథ్యంలో నేను మిమ్మల్ని అడుగుతున్నది ఏంటంటే ఇవి అంత కొద్దిగా భయంగా ఉన్నాయన్నమాట పరిస్థితి. ఏ బ్రౌజర్ ఎక్స్టెన్షన్ కానీ ఏదన్నా పెట్టుకుంటే మళ్ళీ వాడు ఎక్కడ మన డేటా తింటాడు అన్నది దట్స్ కైండ్ ఆఫ్ లైక్ ఇది. ఓకే, నో ప్రాబ్లం. సో తింటాడా? ఓకే, తింటాడు అంటే మన డేటా అంతా తినేసి సంబంధం లేదు. వాడి దాంట్లో మనం రిజిస్టర్ చేసుకుంటే అప్పుడు వాడు పాయింట్లు యాడ్ చేయడం ఏమైనా జరుగుతాయి. అదర్వైజ్ దట్స్ ఫైన్, వీ డోంట్ రియల్లీ కేర్. ఓకే, నెక్స్ట్ ఇది ఒక ఇంట్రెస్టింగ్ వార్త. ఇది మనకి ఇప్పుడు ఊబర్ కానీ ఐ థింక్ ఓలా, రైట్? భారతదేశంలో ఓలా క్యాబ్స్, ఇక్కడైతే లిఫ్ట్, ఊబర్. ఇప్పుడు మీరు ఒక దగ్గర నించొని ఉంటారు, అదే ఏరియాలో మీకు ఓలా క్యాబ్ కానీ ఊబర్ క్యాబ్ కానీ తిరుగుతుంటే నేను ఇక్కడ ఉన్నాను, నేను ఫలానా చోటికి వెళ్ళాలనగానే మీరు ఇక్కడ ఉన్నట్టు ఒక కస్టమర్ని మీరు అడుగుతున్నట్టు వాళ్ళకి తెలుస్తుంది. వాళ్ళు గబుక్కునే అక్కడ దగ్గర ఉన్నటువంటి డ్రైవర్ కి వాళ్ళు బాబు ఇక్కడ నేను అక్కడ నుంచి వెళ్తున్నావుగా, అక్కడ ఒక ఆసామి ఉన్నాడు, ఆయన పికప్ చేసుకో అని చెప్తారు. సిమిలర్లీ అమెజాన్ వాళ్ళు ఇప్పుడు ఈ మధ్య ఏం చేశారంటే ఈ కోవిడ్ వచ్చాక మరీ అసలు కంట్రోల్ లేకుండా పోయింది. ఇంతకు ముందు వీళ్ళు షిప్ చేసేవాళ్ళు, వాళ్ళ వస్తువుని యూపీఎస్ ద్వారా లేకపోతే ఫెడెక్స్ దేని ద్వారా పంపించేవాళ్ళు. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే వాళ్ళ డ్రైవర్లే వాళ్ళు తయారైపోతున్నారు. అంటే ఏంటంటే నా దగ్గర ఐటమ్ ఉంది, ఒక వ్యక్తి కొన్నాడు, ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాలి. కొన్న ప్రదేశంలో ఎక్కడైతే ఆ కారు తిరుగుతూ ఉంటుందో ఏదన్నా క్లోజ్ బై కారు, వాళ్ళకి బాసు ఇక్కడ ఒకటి ఐటమ్ ఉంది పికప్ చేసుకొని అక్కడ వదిలేయని చెప్తారు. సో అమెరికాలో మీరు అమెజాన్ వాళ్ళకి హోల్ ఫుడ్స్ అన్నది ఒకటి మార్కెట్ ఉంది. మన ఇండియాలో చెప్పాలంటే సూపర్ మార్కెట్ అనుకోవచ్చు. ఇండియాలో ఇప్పుడు మన రత్నదీప్ సూపర్ మార్కెట్ లాగా హైదరాబాద్ సూపర్ మార్కెట్. మీరు మొత్తం అన్ని బ్రెడ్లు గిడ్లు ఏది ఆర్గానిక్ అని ఒక బ్రాండ్ పెట్టి అమ్ముతారు. సో ఇప్పుడు అక్కడ కొంటే వాళ్ళు డెలివరీ ఇంటికి ఇచ్చేవాళ్ళు, ఇస్తున్నారు, ఇక్కడ కూడా ఇస్తున్నారు. అమెజాన్ ఫ్రెష్ అని కొన్ని దగ్గర పెట్టారు, అన్నిట్లో రాలేదు ఇంతవరకు మా అమెజాన్. అవి అంటే మీకు లేదనుకుంటా, మా దగ్గర చాలా డిమాండ్ ఉంది. అది ఎంత డిమాండ్ ఉందంటే కేపీ, నేను కొని దాన్ని నా షాపింగ్ కార్ట్ లోకి యాడ్ చేసుకొని నేను చెక్అవుట్ చేసే లోపల ఇప్పుడు వాళ్ళకి ఒక కొన్నే స్లాట్లు ఉంటాయి. అవును, ఈ రోజు ఒక 100 మందికి మనం షిప్మెంట్ చేయగలుగుతామని. 100 మందిలో నేను ఒకటి ఉంటే నేను బతుకుతాను, లేకపోతే అంతే సంగతులు, ఇట్స్ గాన్. ఆ రేంజ్ లో ఉందన్నమాట అది. అంటే నేను చాలాసార్లు తిట్టుకున్నా మన కోవిడ్ బిగినింగ్ లో, మా ఏప్రిల్ టైంలో, అరే ఏదైనా కొందామంటే షాపింగ్ కార్ట్ లో యాడ్ చేసుకునేసరికి అయిపోయేది.
ఏంది స్వామి వీడు అసలు. ఇప్పుడు ఎంతో మంది డ్రైవర్లు బాబు మేము ఉన్నాము, మేము వస్తామని చెప్తున్నారు. అయితే పోటీ ఎక్కువైపోయిందట. ఎంత పోటీ అయిందంటే డ్రైవర్ల మధ్యలో. సో ఇప్పుడు ఆ డ్రైవర్ ఆ కార్ వేసుకొని యాడనో కూర్చొని ఉన్నాడు అనుకో, అమెజాన్ వాడు ఆ డ్రైవర్ కి ఇవ్వకపోవచ్చు ఈ బిజినెస్. ఎందుకంటే వాళ్ళు డెలివరీ చేసినందుకు అమెజాన్ దగ్గర వాళ్ళు ఇంత డబ్బులు తీసుకుంటారు. అవును. సో ఇది మరీ ముదిరిపోయి జనాలకి అంటే కొంచెం పిచ్చెక్కి డబ్బులు ఎట్లన్నా చేసుకోవాలి అమెజాన్ దగ్గర నుంచి అని చెప్పేసి అమెరికాలో ఈ షాప్ ఏదైతే ఉందో ఆ షాప్ దగ్గర ఇప్పుడు మీరు మీ కార్ అక్కడక్కడే తిప్పుతూ కూర్చోవాలనుకో, పార్కింగ్ లాట్ లో పెట్టుకొని ఉండొచ్చు కదా. పార్కింగ్ లాట్లు అన్ని చోట్ల ఉండవు కదా. మరి హోల్ ఫుడ్ కి లేకుండా ఉంటాయా? ఉండవు అన్ని చోట్ల. మరి సిటీ నియర్ సిటీ లాగా. మరి అదే మీరు ఎక్కడో కుగ్రామంలో ఉన్నారు. మాది కుగ్రామాలండి, మా స్టేట్. మీరు అమెరికాలో ఉన్నా కూడా చిన్న పల్లెటూరులో ఉన్నారు. మీ ఊర్లో మీకు అన్ని షాపింగ్ పెట్టుకోవడానికి పార్కింగ్ కి అన్ని ఉంటాయి. మేము ఉండేది పెద్దగా సిటీ ఏం కాదు, కానీ ఇప్పుడు మా దగ్గర సిల్వర్ స్ప్రింగ్ అని ఊరుంది. అది చిన్న సైజు టౌన్ అది. సో మధ్యలో డౌన్ టౌన్ ఉంటది, హడావుడి ఉంటది. అక్కడ కూడా పార్కింగ్ తక్కువ. అది సబర్బన్ ఏరియా లా కాదు, సెంటర్ ఆఫ్ ది సిటీ అది. సో పార్కింగ్ ఉంటుంది. ఇప్పుడు మీకు హైదరాబాద్ బాగా ఐడియా ఉందో లేదో, లెటర్సే మీరు మలక్పేటలో ఉంది మీ కారు, కానీ మీకు మీ రత్నదీప్ సూపర్ మార్కెట్ బంజారా హిల్స్ లో ఉంది. అక్కడ నుంచి మీరు ఇంకెక్కడికో షిప్ ఇయ్యాలి. మీరు ఆ బంజారా హిల్స్ లో కార్ ఆపుకొని కూర్చోకుండా ఏం చేశారంటే మీ ఫోన్ అక్కడ పడేసి వచ్చారు సూపర్ మార్కెట్ పక్కన. పడేసి వచ్చేస్తే ఏమవుతుంది, అమెజాన్ సెర్చ్ చేస్తా ఉంటది. ఎవడో ఒకడు కొంటాడా ఆ సూపర్ మార్కెట్ లో, కొనేసేసి నాకు షిప్ టు మీ అంటాడు. షిప్ టు మీ అనగానే అది గబగబా బాబు ఇది ఫలానా వ్యక్తికి ఎక్కడో హైటెక్ సిటీలో డ్రాప్ చేయాలి, ఎవరి దగ్గర ఉన్నారని చూసరికి అక్కడ ఆ ఫోన్ అక్కడనే పడి తెస్తుంది కదా షాప్ అవతల. అవును, దానికి ఇచ్చేస్తారు వాళ్ళు. అంటే ఓకే, సో కైండ్ ఆఫ్ వాడు క్యూలో నిలబడటం ఎందుకని చెప్పి చెప్పులు అక్కడ పెట్టి దూరం కూర్చున్నట్టు. బేసికల్లీ అటప్పుడు మరి మలక్పేట నుంచి బంజారాహిల్స్ రావడానికి టైం పడుతుంది కదా. పడుతుంది, కోసేపు టైం అయితే అవుతుంది, ఏముంది వాడికి. ఓకే ఓకే, సో బేసిక్ గా లొకేషన్ ట్రాక్ చేస్తారు కాబట్టి ఫోన్ అక్కడ పెట్టేసి వాడి పని వాడు చూసుకుంటున్నాడు దూరంగా. తెలివైన వాళ్ళు, ఏం చేస్తాం. సో వీళ్ళు ఏంటంటే వీళ్ళు షికాగోలో ఏం చేశారంటే హోల్ ఫుడ్స్ అవతల చెట్టు ఉందట. ఆ చెట్టుకి దేవుడా నాకు నవ్వు వస్తుంది. చాలా బాగుంది. సో అమెజాన్ వాళ్ళ సిస్టమ్ ఏంటంటే ఇది దగ్గర ఉన్నాయి కదా ఇవి, ఆ హోల్ ఫుడ్ షాప్ అవతలనే ఉంది కాబట్టి అరే ఈ డ్రైవర్ దగ్గర ఉన్నాడని వాళ్ళకే పంపుతారు. అదే ఆఫ్ కోర్స్. సో వెరైటీ ఏంటంటే ఆ నోటిఫికేషన్ వస్తుంది, అయితే ఆ ఫోన్ నుంచి వాళ్ళు మళ్ళీ సింకప్ చేస్తున్నారట. ఐ డోంట్ నో హౌ, వాళ్ళు అది ఎట్లా చేస్తున్నారో తెలియదు, ఏదో ఉంటది కథ ఇక్కడ. అంటే వాళ్ళ దగ్గర ఇంకొక డివైస్ ఏదో పెట్టి దాన్ని సింకప్ చేస్తున్నారు, సంథింగ్ లైక్ దట్. మేబీ ఈ సోకాల్డ్ ఫోన్ ఏదైతే ఉందో 2 ఫోన్లు కొనుక్కొని 2 ఫోన్లకి 2 నేమ్స్ అట్లా ఇచ్చుకొని ఏదో ఉంది అక్కడ మతలబు. అక్కడ ఏంటంటే హోల్ ఫుడ్స్ దగ్గర అవుట్ సైడ్ ఏమో జియోగ్రాఫికల్ GPS లొకేషన్ కి దగ్గరగా ఆ ఫోన్ పెట్టేసి వాళ్ళ దగ్గర ఇంకొక ఫోన్ లో నోటిఫికేషన్ వచ్చేలాగా, అంటే దేర్ ఈజ్ అ కస్టమర్ అని ఉంటది, ఒక కస్టమర్ మిమ్మల్ని అడుగుతున్నాడు అనగానే దాన్ని యాక్సెప్ట్ చేస్తారు గబుక్కునే. యాక్సెప్ట్ చేసేసి బాగుంది. సో నేను ఒక సరదా ఐటమ్ తీసుకొచ్చా. సరదా అంటే మన జీవితాలు కంప్యూటర్తో ఎంతగా ముడిపడి ఉన్నాయో, ఎంతగా నడిపిస్తున్నాయని. అల్గారిథం అని ఉంటుంది. అల్గారిథం అంటే సిరీస్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్, ఒక పద్ధతిగా కంప్యూటర్ చెప్తా ఉంటుంది. ఇది అది చెయ్యి, ఇది కాకుండా ఇది అయితే ఇంకోటి చెయ్యి, ఇట్లా రకరకాలుగా కాంబినేషన్స్ కండిషన్స్ పెట్టుకొని ఒక రిజల్ట్ వస్తుంది.
మనం సెర్చ్ చేసినప్పుడు మీకు ఎందుకు ఈ రిజల్ట్స్ కనిపిస్తాయి అంటే దెర్ ఈజ్ ఏ కాంప్లెక్స్ అల్గారిథం బిహైండ్ ఇట్. మీరు 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 ఏదైనా చేసినప్పుడు మీకు కనపడేది, మీరు నెట్ఫ్లిక్స్కి వెళ్తే మీ రికమెండేషన్స్ కనిపిస్తాయి, మీరు యూట్యూబ్కి వెళ్తే మీకు రికమెండేషన్స్ కనిపిస్తాయి, లేకపోతే మ్యూజిక్కి వెళ్తే మీరు వినాల్సిన పాట కనిపిస్తుంది. ఎట్లా కనిపిస్తుంది అంటే మీరు ఇంతకుముందు విన్న పాట ఒక్కటే కాదు, దాని లోపల డెప్త్ లో చాలా అనాలిసిస్, మీరు ఎక్కడ ఉంటున్నారు, మీ చుట్టుపక్కల ఎంతమంది ఉన్నారు, మీరు ఎక్కడ అంటే లొకేషను, లేకపోతే మీరు ఇక్కడ ఏమిన్నారు, ఇంతకుముందు ఏమిన్నారు, ఎక్కడెక్కడ ఉన్నారు, ఇవన్నీ పట్టుకొని ఏదో పట్టుకొస్తుంది. అట్లాగే ఫేస్బుక్ లో ఒకటే ఫ్రెండ్స్ రిక్వెస్ట్లు ఎట్లా వస్తాయి అంటే దెర్ ఈజ్ అల్గారిథం. ప్రతి దానికి ఒక అల్గారిథం ఉంటుంది. రైట్. అట్లాగే సో అది మనం అనుకుంటే మన జీవితాన్ని ఇవి ఎలా కంట్రోల్ చేస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ FEMA, ఫెడరల్ ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ ఏజెన్సీ అనే దానికి ఒక అల్గారిథం ఉంది ఇక్కడ యుఎస్ లో. వీళ్ళు ఏం చేస్తారు, ఆ అల్గారిథం ఇచ్చే రికమెండేషన్ బేస్ చేసుకొని అమెరికాలో హోటల్స్ ఎప్పుడు ఓపెన్ చేయాలి కోవిడ్ ఈ పాండమిక్ లో అని చెప్పి డిసైడ్ చేస్తారు. ఓకే, అది బేస్డ్ ఆన్ ఈ ఇన్పుట్స్, పాజిటివ్లు నెగటివ్లు ఇవన్నీ పెట్టుకొని వస్తుంది. అట్లాగే మొన్ననే మా పాప కాలేజీలో చేరింది. కాలేజీలో చేరే ముందు వీళ్ళకు ఉన్న శాట్ స్కోరు, లేకపోతే జీడిపి, GPA, తర్వాత వాళ్ళు యాక్టివిటీస్ ఇవన్నీ కలిపి ఒక సాఫ్ట్వేర్ లోకి పెడితే, ఇన్పుట్ ఇస్తే నువ్వు ఏ కాలేజీలో అయితే సరిగ్గా పడతావు అని చెప్పి వాళ్ళు ముందే చెప్తారు. నీ ఇంట్రెస్ట్, నీ లొకేషన్, నీ అడ్రస్, నీ జెండరు, నీ ఎథ్నిసిటీ, నీ రేసు, ఇన్ని ఇన్పుట్ చేయాలి. సో నువ్వు కాలేజీలోకి ఎట్లా వెళ్తావు అనేది కూడా ఒక అల్గారిథం డిసైడ్ చేస్తుంది. ఓకే, ఇట్లాగే మొన్న యూకేలో ఈ కోవిడ్ దెబ్బకి పరీక్షలన్నీ ఎత్తేసారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో 10th క్లాస్ ఎగ్జామ్స్ లేవు, మన ఏపీలో అందరినీ పాస్ చేశారు కదా. ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ కాంపిటేటివ్ ఎగ్జామ్ ఉంది, ఏది ఇంజనీరింగ్ వాట్ ఎవర్ ఎంసెట్ ఉంది, దానికి ఈ లేకపోతే ఇంటర్మీడియట్ అడ్మిషన్స్ వాళ్ళు ఈ మార్క్స్ బేస్ చేసుకొని వాళ్ళు ఒక ప్రాసెస్ ఉంది. దాంట్లోకి వీళ్ళు ఎట్ట తీసుకురావాలి, ఇప్పుడు అందరినీ ఒకే దాటిని పాస్ చేశారు. యూకేలో ఇటు జరిగినప్పుడు వాళ్ళు బేస్డ్ ఆన్ అన్ అల్గారిథమ్ ప్రతి స్టూడెంట్ కి కొన్ని మార్క్స్ ఇచ్చారు. అంటే వాడు ఎక్కడ ఉంటున్నాడు, వాడి కండిషన్స్ ఏంటి, ఇవన్నిటి బేస్ చేసుకొని, ఏది వాడి మాన్యువల్ గా ఎంత రాశారు కాకుండా ఒక కంప్యూటర్ నీకు ఎంత గ్రేడ్ రావచ్చు అని ఒక గెస్ కొట్టి ఇచ్చింది అనమాట. దాంతో పెద్ద గొడవ చేశారు వాళ్ళు. ఓకే, అట్లాగే మీరు ఇక్కడ ముఖ్యంగా అమెరికాలో అపార్ట్మెంట్ రెంట్కి వెళ్ళినప్పుడు మన సోషల్ సెక్యూరిటీ తీసుకొని వాడు ఒక క్రెడిట్ చెక్ చేస్తారు. రైట్, చేసినప్పుడు ఇట్స్ నాట్ జస్ట్ క్రెడిట్ చెక్, ఇది మన ఇంకా వాళ్ళు ఇంకా శోధిస్తారనమాట. శోధించి అప్పులు ఉన్నాయా అసలు, డెసిషన్ మేకింగ్ ఈ అల్గారిథం చేస్తుంది అనమాట. అట్లాగే ఒక మార్టిగేజ్ కి మనం చేసినప్పుడు బ్లాక్ హిస్పానిక్లకి మార్టిగేజ్ ఎక్కువ పర్సెంటేజ్ ఆఫ్ ఇంట్రెస్ట్ తో వస్తుందంట యాజ్ ఎ జనరల్ రూల్. ఎందుకంటే మీ రేసు ఇవన్నీ కూడా ఆ అల్గారిథమ్ మార్చి బేస్డ్ ఆన్ కండిషన్స్ వాట్ ఎవర్ హిస్టరీ అని పట్టుకొని వీళ్ళు అయితే కొంచెం డేంజర్, వీళ్ళకి కొంచెం ఎక్కువ వేయాలని చెప్పి అందులో కూడా అల్గారిథంలో కూడా రేసిజం. ఓకే, మీ ఇన్సూరెన్స్ అవ్వచ్చు. ఇంకొకటి ఇంట్రెస్టింగ్, గెట్టింగ్ హైర్డ్, మీరు ఉద్యోగం కోసం అప్లై చేసినప్పుడు పెద్ద పెద్ద కంపెనీలు ముఖ్యంగా డైరెక్ట్ గా మీ రెజ్యూమ్ని ఎవరు డైరెక్ట్ గా చూడరు. ముందు బయట మీరు ఏమేం చేశారు అన్నది కూడా అంత చూస్తారు. కాదు, ఒక సాఫ్ట్వేర్ అందులో కీవర్డ్స్ కానీ మీ 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 బయోగ్రఫీ, మీ దాన్ని ఏమంటారు, మీ బయోడేటా మొత్తం స్కాన్ చేసుకుంటుంది. మీ రెజ్యూమ్ లో ఉన్న కీవర్డ్స్, మీ జెండర్స్, మీ ఎథ్నిసిటీ, మీ లొకేషన్, మీరు పెట్టిన క్వాలిఫికేషన్స్ ఇవన్నీ స్కాన్ చేసుకొని ఫస్ట్ లోనే ఎలిమినేట్ చేస్తుంది అసలు వీడు మనకు నెక్స్ట్ లెవెల్ కి పోవాలా వద్దా అని. సో ఇట్లా ఈ రకంగా రకరకాలుగా వీఆర్ స్లేవ్స్ ఆర్ మన జీవితాన్ని తెలియకుండానే కంప్యూటర్ అనేది నిర్దేశించి మనల్ని దారిలో నడిపిస్తూ ఉంటుంది. మనం తెలియకుండానే దానికి బానిసలం అంటారు. బానిసలం. మనం ఎంత అనుకున్నా వద్దు, నాకు అది వద్దు ఇది వద్దు అనుకుంటే కుదరదు.
ముఖ్యంగా డేటింగ్ యాప్ కూడా మనకు మ్యాచ్ చేయడానికి కూడా ఆ మ్యాచ్ మేకర్ ఒక పెద్ద భయంకరమైన అల్గారిథం ఉంటుంది లోపల. ఏదైనా కూడా మనం అంటే ఎవరిది విషయం అన్నా తెలుసుకోవడానికి కోసమే కదా అది. సో వీఆర్ సో డిపెండెంట్ దాని మీద అని చెప్తున్నా నేను. వండర్ఫుల్. లెట్ us టేక్ ఎ క్విక్ బ్రేక్. మనకి ఇంకా ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ ఉంది ఒకటి. మన టయోటా వాళ్ళు ఒక ఎగిరే కార్ ఒకటి పట్టారు. దాన్ని అంటే బ్యాక్డ్ అప్ కంపెనీ, స్కై డ్రైవ్ అన్నటువంటి కంపెనీ టయోటాతోని బ్యాకింగ్ ఉన్న కంపెనీ. ఆల్మోస్ట్ గెటింగ్ లేట్. అండ్ ఇంటెల్ వాళ్ళు ఒక కొత్త ప్రాసెసర్ దించారు. చాలా ఇంట్రెస్టింగ్ వార్త ఇది. అట్లాగే వాల్మార్ట్ గురించి ఒక మంచి బ్రేకింగ్ న్యూస్ ఇస్తా మీకు. ఓకే, వండర్ఫుల్. మీరు వింటున్నది టెకీ టాక్ విత్ కేపీ బీపీ విబి. సెప్టెంబర్ 3, 2020 లైవ్ షో ఇది. తర్వాత రిపీట్ అవుతుంది. మనకి ఈ మధ్య ఎవరు ఫోన్ కూడా చేయట్లేదు, వినడమే ఇంట్రెస్ట్ చూపుతున్నట్టున్నారు. విల్ టేక్ ఎ క్విక్ బ్రేక్ అండ్ కమ్ బ్యాక్. వెల్కమ్ బ్యాక్ టు టెకీ టాక్ విత్ కేపీ బీపీ విబి. సెప్టెంబర్ 3, 2020 షో లైవ్ ప్రత్యక్ష ప్రసారం. సో కేపీ, మీరు ఏదో వాల్మార్ట్ గురించి హడావుడి వార్త ఏదో చెప్తా అన్నారు. ఏందది? ఇది బ్రేకింగ్. ఇది యాక్చువల్ గా వెరీ గుడ్ మూవ్. ఆల్సో అమెజాన్ ప్రైమ్ కి కాంపిటీషన్ గా వాల్మార్ట్ ప్లస్ అని రిలీజ్ చేస్తున్నారు. సో మొన్ననే వాల్మార్ట్ ఏంటి యాప్ లోకి వెళ్తుంది, టిక్ టాక్ ఇట్లా అనుకున్నాం కదా అసలు ఏం జరుగుతుంది వాల్మార్ట్ అని. సో అవును, లేట్ గా అయినా కూడా వాల్మార్ట్ ఒక మంచి నిర్ణయం తీసుకుంది దీంట్లో. చాలా మంది అనుకుంటున్నారు ఎందుకు ప్రైమ్ లాగా ఇది చేస్తుంది అని. నెంబర్ 1 రీజన్ ఏంటంటే అమెరికాలో ఉన్న అందరికి జనాలకి 10 మైళ్ళ దూరంలో ఒక వాల్మార్ట్ ఉంటుందంట. దాదాపు యావరేజ్ గా తీసుకుంటే 10 మైళ్ళల్లో ఒక వాల్మార్ట్ అందుబాటులో. సో ఇందులో అయింది $99 సంవత్సరానికి. అండ్ అమెజాన్ లాగా సెకండ్ డే డెలివరీలు ఇవన్నీ కూడా వాళ్ళ దగ్గర ఉన్న అన్ని ఐటమ్స్ ని కూడా ఇంటికి తీసుకొచ్చిస్తారు. వాల్మార్ట్ లో దొరకందే ఉంది, అన్ని ఉంటాయి కదా, ఏది కావాలంటే ఆన్లైన్ ఆర్డర్ చేయడం, పికప్, ఇంటికి వచ్చి తీస్తారు డెలివరీ, సైడ్ సెకండ్ డే డెలివరీ ఇవన్నీ కూడా. రైట్. సో వాళ్ళు ఇప్పుడు దాంట్లోకి దిగుతున్నారు అనమాట. ఈ కోవిడ్ తోటి చాలా మార్పులు వస్తున్నాయి. ఇందులో వచ్చిన ఇంకొక మార్పు ఏంటంటే గొప్ప మార్పు, వాల్మార్ట్ ప్లస్ అనేది రిలీజ్ చేయటం. నేనైతే అంత ఈజీగా వాల్మార్ట్ నమ్మను, క్వాలిటీ మీద నాకు చాలా ఇది. బట్ శామ్స్ క్లబ్ అనేది నా ఫేవరెట్. వాల్మార్ట్ ది సేమ్ అయినా అమెజాన్ కి చెక్ పడుతుంది. చెక్ ఏ రేంజ్ లో పడతా తెలియదు, ఎందుకంటే ఇప్పుడు హోల్ ఫుడ్స్ అని ఇందాక అన్నారు కదా మీరు, ఫ్రెష్ డెలివరీ చేయడానికి. ఇప్పుడు దానికి డైరెక్ట్ చెక్ ఇది వాల్మార్ట్ అనేది. అంటే ఆన్లాగా ఆర్గానిక్ ఉండవు, దీంట్లో కొంచెం జంక్ ఉంటది. కానీ నీకు పక్కనే హోల్ ఫుడ్ అనేది ఒక ఊరికి ఒకటి ఉండదు. హోల్ ఫుడ్స్ అనేది మేబీ చాలా చాలా కష్టం, అది ఎక్కువ ఉండవు అవి. ఐ థింక్ టోటల్ 400 ఎన్నో అనుకుంటా అవి స్టోర్స్. వాల్మార్ట్ ఏంది ఊరికి 2-3 ఉంటాయి కూడా, ఇది ఆశ్చర్యపోపర్లేదు. సో కైండ్ ఆఫ్ బిగ్ డీల్ ఇది వాల్మార్ట్ ప్లస్. సో అమెజాన్ ని డైరెక్ట్ గా కొట్టబోతుంది, హెడ్ ఆన్ కొలిజన్ ఇది. ఓకే, ఇంట్రెస్టింగ్. యా. సో నేను చెప్పే వార్తలు ఒకటి ఏంటంటే, స్కై డ్రైవ్ అనే ఒక కంపెనీ 8 రోటార్లు అంటే 8 ప్రొపెల్లర్స్ పెట్టుకుని డ్రోన్ లాగా ఒక వెర్టికల్ టేక్ ఆఫ్ అండ్ ల్యాండింగ్, అంటే నించున్న చోటు నుంచి హెలికాప్టర్ లాగా పైకి లేచి వెళ్ళేటువంటి ఒక కార్ అనుకోవచ్చు, దీన్ని ఫ్లయింగ్ కార్ అనొచ్చు, స్కై డ్రైవ్. దీన్ని తయారు చేసింది. ఇది టయోటా వాళ్ళ వెనకాల టయోటా ఉంది, వాళ్ళ బ్యాకింగ్ ఉన్నటువంటి కంపెనీ. 2023 కల్లా అంటే 3 సంవత్సరాల్లో 2 వ్యక్తుల్ని తీసుకువెళ్లేలాగా చేస్తుందట ఇది. సో ఈవెన్చువల్లీ వీళ్ళ ప్లాన్ ఏంటంటే ఫ్లయింగ్ టాక్సీ సర్వీస్. అంటే మీరు కూర్చుంటారు, గవుక్కున గాల్లో లేస్తుంది, పరిగెడుతుంది, అక్కడ పోయి వదిలేసి వస్తుంది. సో ఈవెన్చువల్లీ ఐ థింక్ ఇంకా కార్లు వెళ్ళిపోయి ఇవే వస్తాయి, గాల్లోకి లేస్తారు, ఎవరి పాటి కాడే వెళ్తా ఉంటారని నేను అనుకుంటున్నా. వీళ్ళే కదా మొట్టమొదటి ఫ్లయింగ్ కారు చేసింది, స్కై డ్రైవ్ వాళ్ళే కదా. యా, అంటే వాళ్ళదే ఇది. ఒక వ్యక్తిని కూర్చుంటే చిన్నగా లేపి తీసుకొని వచ్చింది. ట్రయల్ రన్, సక్సెస్ఫుల్ గా ట్రయల్ రన్ చేసింది.
Okay. నెక్స్ట్ ది ఇంట్రెస్టింగ్, చాలా ఇంట్రెస్టింగ్ వార్త. నాకు ఈ ఇంటెల్ వాళ్ళ కొత్తది ప్రాసెసర్ రిలీజ్ చేస్తే ఏమంటాయి ఎదవాలని బిఫోర్ యూ గో దేర్, మీరు ఇప్పుడు గాల్లోకి ఎగరమన్నారు కదా. అవును. ఒక బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే ఈ రోజు జరిగింది. LAX ఎయిర్పోర్ట్ లో ఫ్లైట్ దిగుతూ ఉంటే గాల్లో వీళ్ళు ఉంటారు కదా జెట్ ప్యాక్లు పెట్టుకొని ఒకడు ఎగురుతూ కనిపించాడంట. ఎక్కడి నుంచి వచ్చారు స్వామి? జెట్ ప్యాక్ మొన్న ఇంగ్లీష్ ఛానల్ దాటారు, ఇవన్నీ జరిగాయి కదా. అది పట్టుకొని ఎగురుతున్నాడంట ఒకడు పైన. వాడిని ఇప్పుడు ఫెడరల్ ఏవియేషన్ వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు, ఎవడు ఈడు, ఎందుకు వచ్చాడు, విమానం తగిలితే ఎట్లా అనేది. డ్రోన్స్ కాదు, ఇప్పుడు మనుషులే కనిపిస్తున్నారు పైన. మీరు రేపు కార్లో కనిపించడంలో ఆశ్చర్యమే ఉంది. యా చెప్పండి. ఐ మీన్ ఆ జెట్ ప్యాక్ మనిషిని చూశాను నేను, చాలాసార్లు వెళ్ళాడు. సో ఇది ఇంట్రెస్టింగ్ వార్త, ఎందుకంటే ఇంటెల్ వాళ్ళు 7th, 8th, 9th, 10th జనరేషన్ అని ఓ నంబర్ పేరు పెంచుతారు. కానీ నాకు ఎప్పుడు వాళ్ళు మన దగ్గర ఏదో i7, మళ్ళీ i7లో 6th జనరేషన్, 7th జనరేషన్, 8th, 9th అని ఇట్లా చెప్తా ఉంటారు ప్రాసెసర్స్, i5 అని. బట్ ఈ కొత్తది టైగర్ లేక్ ప్రాసెసర్ 11th జనరేషన్ రాబోతుంది వీళ్ళది. ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఇది ప్రీవియస్ దానికన్నా 32% ఫాస్ట్ ఉంటుందట. 32% బిగ్ డీలా? బిగ్ డీల్ అంటే ఓకే, ఐ మీన్ మార్జినల్లీ బెటర్. అండ్ 24% ఫాస్టర్ దెన్ AMD's Ryzen ల్యాప్టాప్ చిప్. సో ల్యాప్టాప్ ఇది నేను ఇన్ పర్టిక్యులర్ మా శ్రోతలకు ఎందుకు చెప్తున్నా అంటే, మీ ల్యాప్టాప్ స్పీడ్ పెరగబోతోంది ఈ 11th జనరేషన్తో. వీడియో ఎడిటింగ్ క్లోజ్ టు 50% స్పీడ్ ఉందట. అది 49% ఫాస్టర్ దెన్ ద ఐస్ లేక్ అంటే ప్రీవియస్ది. అది నాకు నచ్చింది. అండ్ లిటరల్లీ 2 times ఆఫ్ AMD కన్నా 2 times ఉంది. దాట్ ఐ మీన్ వీడియో ఎడిటింగ్ చేసే వాళ్ళకి ఈ తలనొప్పి తెలుసు ఎందుకు ఇది అన్నది. మేము కూడా మా మైండ్ మీడియావి ప్రస్తుతానికి మేము అప్గ్రేడ్లో ఉన్నాము, ట్రయింగ్ టు గెట్ లైక్ ఏ బెటర్ ల్యాప్టాప్, బెటర్ కంప్యూటర్. సో ఐ డోంట్ నో, బట్ స్టిల్ నాకు ఎండ్ ఆఫ్ ద డే వీళ్ళతో నాకు వచ్చిన చిక్కేంటో తెలుసా ఈ బ్యాచ్తో. అసలు వీళ్ళు ఐ డోంట్ నో, నాకు అంటే ఇట్స్ రియల్లీ క్రేజీ. ఎంత చేసినా కూడా వాళ్ళ విండోస్తోని వాళ్ళకి సగం దెబ్బ పడుద్ది. అది విండోస్ ఈజ్ వెరీ జంక్ అనకూడదు కానీ, అంటే కంపేర్ టు మ్యాక్. సో మీరు ఎవరినైనా వీడియో ఎడిటర్ తెరవండి, అబ్బే విండోస్ సుఖం లేదండి, మ్యాక్ బ్రహ్మాండం అంటారు. మ్యాక్ మీద పనిచేసిన వాళ్ళు ఎప్పుడు కూడా నేను విండోస్ని మెచ్చుకోవడం చూడలా. బట్ విండోస్ 10 తోని బ్రహ్మాండంగా ఉంది ఇప్పుడు సిచ్యువేషన్. స్టిల్ ఎక్కడో ఒక దగ్గర అది ఈ ఇంటెల్ ప్రాసెసర్స్ అన్నవి లైనక్స్ పైన కానీ లేకపోతే మన యాపిల్ మ్యాక్ మీద కానీ షైన్ అవుతాయి. అది నా ఇది. ఎంత వాళ్ళు ఎంత చేసినా కూడా దట్ ఈస్ వేర్ ఇట్ ఎండ్స్. ఇంకా మిగిలిన అన్ని పనిచేయవని. బట్ హోప్ఫుల్లీ ఇన్ ఫ్యూచర్ ఈ స్పీడ్ వల్ల బ్యాటరీ లైఫ్ కూడా పెరుగుతుంది, బ్రహ్మాండంగా ఉందని చెప్పారు. సో విల్ హోప్. సో శ్రోతలకి అదండి, ఇంకా నెక్స్ట్ జనరేషన్ ఇంటెల్ ప్రాసెసర్స్ మీ ల్యాప్టాప్లో రాబోతున్నాయి. అండ్ దీస్ ఆర్ మంచిగా ఉంటాయి, బ్రహ్మాండంగా ఉంటాయి. అండ్ ఆల్సో వైఫై 6 స్టాండర్డ్ వస్తుంది, దానికి కూడా ఇవి కంపాటబుల్ ఉన్నాయన్నమాట. అది బ్యూటిఫుల్, మంచి షో. సో తప్పకుండా మళ్ళీ నెక్స్ట్ వీక్ మళ్ళీ ఇదే కలుద్దాము, ఇదే టైంకి. అప్పటి వరకు గుడ్ నైట్. మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
Disclaimer: the views, comments, and conclusions in the following program, either expressed or implied, are those of the host and not necessarily the beliefs of Mind Media. All the material presented by the host is warranted by the host that the work is their original contribution or they have obtained proper permissions from the original contributors and it is free from any copyright infringements. At certain times, the host may express their views which may be slightly or extremely biased and hence listeners' discretion is advised. Disclaimer: the views, comments, and conclusions in the following program, either expressed or implied, Mind Media, the voice of India. Mind Media, the voice of India. మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా ఇది భారతీయ స్వరం.